హాయ్ హలో నేను మీ ఎంకేఆర్. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి మన వీడియో వచ్చేసి ఇక మీదట మన షార్ట్ వీడియోస్ అన్నీ పార్ట్ 1, పార్ట్ 2 అని సీరియల్ వైజ్‌గా వస్తూ ఉంటాయండి. ఎలక్ట్రికల్‌లో భాగంగా మనం ఏమంటే సిరీస్ రూపంలో చేయాలదలుచుకున్నాము. ఎందుకంటే కొత్తగా నేర్చుకోవాలనుకున్న వాళ్ళు గానీ, లేదా నేర్చుకుంటూ ఉండే వాళ్ళకి గానీ కొద్దిగా ఈ వీడియోస్ ఉపయోగపడతాయనేసి షార్ట్ వీడియోలలో నేను ఇప్పుడు ప్రెజెంట్ ఫస్ట్ బేసిక్ పాయింట్ ఏంటంటే మనకున్న డౌట్ ఎలక్ట్రికల్ బోర్డ్‌లో ఏమేమొస్తాయి, ఏమేమి స్విచెస్, ఏమేమి సాకెట్స్ అనే దాని గురించి మీకు డిస్‌ప్లే చూపిస్తానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఈ విధంగా షీట్ ఉంటుంది. ఇది ఈ కంపెనీ కావచ్చు, వేరే వేరే కంపెనీలు కావచ్చు. ఏ కంపెనీ అయినా గానీ 12 మోడల్ గానీ, 6 మోడల్ గానీ ఈ విధంగా షీట్స్ వస్తాయి. దీనిపైన కవర్ ప్లేట్ అంటారు దీన్ని. ఇది కవర్ ప్లేట్, ఇది షీట్. ఈ షీట్‌కి ఫిట్ అయ్యేది మనం వచ్చేసి దీన్ని 20 యాంప్ సాకెట్ అంటారండి. దీనికి ఈక్వల్‌గా స్విచ్ చేయాల్సినది 16 యాంప్ స్విచ్. ఒకవేళ ఇన్ కేస్ మనం స్విచ్ టైప్ కాకుండా ప్రెస్సింగ్ ఎంసీబీ అంటారండి. ఏ కంపెనీకి సంబంధించిన ఆ కంపెనీకి సంబంధించిన మోడల్‌లోనే ఇవి దొరుకుతాయండి. ప్లస్ ఇది మీకు అందరికీ తెలిసినదే ఫ్యాన్ డిమ్మర్ అంటారు ఇది. ప్లస్ వచ్చేసి ఇది ఒక బెల్ స్విచ్, బెల్ సింబల్ ఉంటుంది. ప్లస్ వచ్చేసి ఇది 2 వే స్విచ్ అంటారండి. ఇట్లా 3, 4 ఉంటాయి ఈ స్విచ్. 3 వే 2 వే స్విచ్ సారీ. ఇది వచ్చేసి 10 యాంప్స్ సాకెట్ అంటారు. ప్లస్ ఇది వచ్చేసి 6 యాంప్స్ స్విచ్. దీనికి ఈక్వలెంట్ అండి. ఎక్కడైనా 10 యాంప్స్ స్విచ్ పడింది, సాకెట్ పడిందంటే 6 యాంప్స్ స్విచ్ చేస్తాము. ప్లస్ వచ్చేసి ఇది ఇండికేటర్. ఈ పార్ట్స్ అన్నీ మనము ఇంట్లో ప్రతి చోట ఎక్కడ వాడినా ఇవే వాడతామండి. కంపెనీలు మారొచ్చు, కంపెనీ మోడల్స్ మారొచ్చు. ఇవి పార్ట్స్, ఇవే మనం వాడతాం. ఫస్ట్ బేస్ పాయింట్ ఏంటిదంటే ఎలక్ట్రికల్ బోర్డుకు ఇవి మాత్రమే వాడతాం. దీంట్లో కంపెనీలు చేంజెస్ ఉంటాయి, బోర్డ్స్ చేంజెస్ ఉంటాయి, అన్నీ వేరే వేరే చేంజెస్ ఏమున్నా ఇవే వస్తాయి. దీని ఫిట్టింగ్, దీని కనెక్షన్ ఎలాంటిది అనేది నెక్స్ట్ వీడియోలో సింపుల్ వైజ్‌గా ఫస్ట్ వచ్చేసి సాకెట్, దాని తర్వాత మీకు అన్ని వైజ్‌గా చెప్తాను. కొద్దిగా వీడియో లెంతీగా ఉన్నా మీకు అర్థమయ్యే దానికోసం నేను ఇంతసేపు చేయాల్సి వస్తుంది. ప్లీజ్ సహకరించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.